ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండునని. దేవుని యొద్దకు వచ్చిన వాడు ఎవడైనా నీతిమంతుడు ఉంటే త్రోసివేసే దేవుడు కాడండి. చాలామంది భావం ఎలా ఉంటుందంటే, దేవుడు మనకి కంటికి కనబడాడు కదా, మనకి కంటికి కనిపించే ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటిని మనం పూజించాలి కదని సృష్టిని పూజిస్తారు. సృష్టిని సృజించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. దేవుణ్ణి రుచి చూసి ఎవరైతే తెలుసుకుంటారో, యెహోవా దేవుణ్ణి రుచి చూసి తెలుసుకున్నవాడు మరల ఎన్నడూ కూడా వెనకకు వెళ్ళరు. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభుని రుచి చూసి తెలుసుకున్నాడు. టేస్ట్ ద లార్డ్. ఆయన్ని ఎప్పుడైతే టేస్ట్ చేశాడో, నేను క్రీస్తు కొరకు నేను దేనికైనా చావుకైనా సిద్ధమే అని మాట్లాడగలిగాడు. వాక్యం సెలవిస్తుంది కదా, 34వ కీర్తన 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని. మానవుడు చనిపోయిన తర్వాత చేరవలసిన ప్రాంతాలు రెండు ప్రాంతాలు. ఎవరైతే నీతిగా యథార్థంగా దేవుడి మీద ఆధారపడి జీవిస్తారో వారు వెళ్ళవలసిన మార్గము పరదైసు. ఎవరైతే దేవునికి అంగీకారం కాకుండా లోకములో పాపములు చేస్తూ అనేకమైన అన్యాయాలు చేస్తూ దేవునికి విరోధంగా జీవిస్తారో, పాపాన్ని వారి హృదయంలో ఎప్పుడైతే దాన్ని ఒక కొండగా పెంచుకుంటారో, పాపాన్ని వారి హృదయంలో ఒక కొండగా పెంచుకుంటారో, వారు వెళ్ళవలసిన మార్గము పాతాళము. ఈ రెండు మార్గాలలో మనం ప్రయాణిస్తున్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క మార్గం ఎలా ఉంటుందంటే ఇరుకైన మార్గముగా ఉంటుంది. అది చాలా ఇబ్బందులతో కూడింది అయి ఉంటుంది. అలాగే లోకానుసారమైన యొక్క మార్గం ఎలా ఉంటుందంటే చాలా విశాలంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ఇరుకైన బాటను ఎవరైనా ఎంచుకుంటారండి? నెవర్. ఎవరు కూడా ఎంచుకోరు. ఎందుకంటే అందులో వెళితే ఎలాంటి ఎంజాయ్మెంట్ ఉండదు, హ్యాపీ ఉండదు, ప్రయాణం బోరింగ్గా ఉంటుంది, ఏసీ ఉండదు, వినోదం ఉండదు. మరి అదే లోకానుసారమైన మార్గంలోనికి వెళ్తే అంత ఎంటర్టైన్మెంటే. కానీ దేవుని మాట, ఈ వాక్య ప్రకారంగా ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం సూటిగా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, 1వ కీర్తన 1వ వచనంలో, నువ్వు కానీ లోకానుసారంగా కానీ జీవిస్తున్నావేమో, ప్రభు చెప్పే మాట ఏంటంటే, పాపుల మార్గం నిలవద్దని అని చెప్తున్నాడు. అపహాసకులు కూర్చుని చోట నువ్వు అసలు కూర్చునవద్దని బోధిస్తున్నాడు. ఎందుకంటే పాపుల మార్గము ఎలా ఉంటుందంటే ఎంజాయ్మెంట్తో ఉంటుంది, ప్లెజర్స్ ఉంటాయి, అన్నీ కూడా ఆనందము, సంతోషం ఉంటుంది. అపహాసకులు కూర్చుండే చోట ఎలా ఉంటుందంటే టైం అంతా వేస్ట్. ఏదేదో మాట్లాడుకుంటారు, ఒక మాటకి రకరకాల మాటలు అలా యాడ్ అవుతుంటాయి. టైం అంతా వేస్ట్గా గడుపుతాం, మనీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. దానివల్ల ఇటువంటి ఉపయోగం ఏముండదు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ మార్గంలో వెళ్తున్నావు అనేది మనం ఆలోచించుకుంటే, మనం వెళ్తున్న మార్గం ఎప్పుడు కూడా ఇరుకైనదిగా ఉండాలి. మనం వెళ్తున్న మార్గంలో కష్టం ఉండాలి, నష్టం ఉండాలి, బాధ ఉండాలి. అన్నీ ఎప్పుడైతే ఉంటాయో, మనం ఎప్పుడైతే ఈ బాధలు కష్టాలు ఎప్పుడైతే మనం అనుభవించామో, మనము వాటిని ఎప్పుడైతే గురయ్యామో, ఎక్కడ కూడా మరలా రెండోసారి అన్నప్పుడు మనం మోసపోము, ఎక్కడ కూడా మనం పడిపోము. ఎందుకంటే ఈ యొక్క మార్గంలో వెళుతుంటుండగా అనేకమైన వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. వారి యొక్క వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు తెలుస్తాయి, పరిస్థితులు మనకి అన్నీ అర్థమవుతాయి. ఎలా బ్రతకాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అని చాలా క్లియర్గా పరిస్థితులు మనకి పాఠాన్ని నేర్పుతాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ప్రభు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు 118వ కీర్తన 5వ వచనంలో, ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చానని. యెహోవా నా పక్షముగా ఉన్నాడు,
అని భక్తుడు మాట్లాడుతున్నాడు. మనకి ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ కష్ట నష్టాల్లో మనం నలిగిపోయి ఎప్పుడైతే పరిపక్వమో, నలిగిపోయి ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, అది మన హృదయంలోంచి వచ్చే పశ్చాత్తాపం ఉంటుంది చూసారా, దాన్ని చూస్తాడు దేవుడు. దాని ద్వారా మనల్ని పైకి లేపుతాడు. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఆష, యోధారాజు. అతడు దేవుడి యొక్క మార్గంలో ఎంతో చక్కగా నడిచినవాడు. తన ముందు రాజులు చాలా వ్యతిరేకంగా దేవునికి తిరిగిన వాళ్ళు, ప్రజలను అనేకమైన ఇబ్బందులు పెట్టిన వాళ్ళు. కానీ ఆష ప్రజలకు అనేకమైన మంచి పనులు చేస్తూ, ఆయన ఉన్న కాలమంతా కూడా ఆ దేశంలో యుద్ధాలు లేకుండా ప్రజలందరూ ఎంతో నెమ్మది నొందారట. అంతేకాదు దేవుని సన్నిధిని ఆయన ఎప్పుడు మనసారా కోరి దీక్షతో వెంబడించేవాడట. దేవుడి మీద అంతగా ఆధారపడినవాడు, నీతి కోసము ఆకలి దప్పులు కలిగినవాడు. ఆయన దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు. ఆష 4 రకాల ప్రార్థనలు చేస్తాడు. దేవునికి బహు దగ్గర అవడానికి గల కారణంలో 4 రకాల ప్రార్థన ఆష చేసినట్టుగా మనం చూస్తాం. ఒకటి, యథార్థమైన ప్రార్థన చేశాడట. ప్రార్థనలో కూడా యథార్థమైన ప్రార్థనలు ఉంటాయి. మన గురించి అంటే ప్రభువుకు తెలుసు. ఆయన అంటాడు, మనలో విగ్రహములు ఏమైతే ఉన్నాయో వాటిని వదులుకొని నన్ను విడిపించు ప్రభు అంటాడు. అంటే మనలో చాలామంది వ్యర్థాలు ఉన్నప్పటికీ కూడా బయటకు చెప్పుకోరు. యథార్థవంతుడు అన్నీ కూడా అతడు బయటికి ఒప్పుకుంటాడు దేవుని సన్నిధిలో. అలాగా ఈ యొక్క ఆష యథార్థమైన ప్రవర్తన కలిగిన నాలో ఉన్నటువంటి విగ్రహాలన్నిటి నుంచి కూడా నన్ను లేపు ప్రభా, వదిలించు ప్రభా, నన్ను బయటికి తీసుకురా ప్రభా, విడుదల చేయమని ప్రార్థన చేశాడు. తర్వాత వ్యక్తిగత ప్రార్థన. దేవునితో ప్రతి సమయంలో దేవుడి మీద అపారమైన భారం వేసుకొని దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి. దేవుడు బహు దగ్గరయ్యాడు. నిజానికి మనం వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేనికి దగ్గరైపోతాం. అలాగే ఆష మరొక ప్రార్థన చేశాడు, ఖచ్చితమైన ప్రార్థన. విస్తారమైన సైన్యం ఉంది ప్రభా, వీరి చేతి నుండి నేను ఓడిపోకుండా నన్ను నువ్వు ఖచ్చితంగా కాపాడు ప్రభు అని విశ్వాసంతో చేసే ప్రార్థన అన్నమాట. ఖచ్చితమైన ప్రార్థన విశ్వాసంతో కూడిందే అవుతుంది. 4వ ప్రార్థన, నమ్మకముతో ప్రార్థన చేశాడట. నీవే ప్రభా, నిన్నే మేము నమ్ముకున్నాం ప్రభా, నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదు ప్రభా, నీవే మా ధ్వజము, మా జయము నీవే ప్రభు అని ప్రభు మీద ఎంతగానో ఆధారపడ్డాడట ఈ యొక్క ఆష. ఇవన్నీ దేవుడిచ్చాడు మనకి. ఒకటికి మనం గుర్తుపెట్టుకోవాలి, అన్నీ దేవుడిచ్చిన తర్వాత దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. ఆ పరిశీలనలో మనం ఎలా ఉన్నాము అనేదే మన యొక్క ఆత్మీయ స్థితిని మనం కాపాడుకుంటాం. ఈ యొక్క ఆశకు దేవుడు నెమ్మదినిచ్చాడు, సమస్తము అన్నీ ఇచ్చాడు, ప్రజల దగ్గర నెమ్మదినిచ్చాడు, ఏ యుద్ధాలు లేవు. అటువంటి వాడిని ఎప్పుడైతే ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాడో, వెంటనే ఎప్పుడైతే మంచి పేరు అతనికి వస్తుందో ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో, ఆ దేశంలో, ఆటోమేటిక్గా ఘనత ఏం చేస్తుందంటే మనలో ఎంటర్ అవుతూ ఉంటుంది. 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము వచ్చిన తర్వాత ఈయనలో గర్వం వచ్చేసింది. 14-15 అంతా కూడా చక్కటి ప్రార్థన పరుడుగా ఉన్నాడు, దేవునికి బహు దగ్గరయ్యాడు. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయంకి వచ్చేసరికి అతడు గర్వంతో సిరియా రాజు అయినటువంటి బెన్హదాదుతో స్నేహం ఏర్పరచుకున్నాడట. అప్పుడు ప్రవక్త యగు హననీ వచ్చి, నువ్వు యెహోవాను నమ్ముకొనకుండా ఇలాంటి సిరియా రాజుని మీద ఎందుకు నమ్ముకుంటున్నావని గద్దించగా, అతన్ని కూడా, ప్రవక్తను కూడా ఆయన ఏం చేశాడు, బందీ గృహంలో వేసి బంధించినట్లుగా మనం చూస్తాం. ఆశ దేవునితో ఉన్న సమయం అంతా కూడా దేశం ఎంతో సమృద్ధిగా ఉందండి. ఆశ దేవుని లేకుండా ఉన్న సమయం అంతా కూడా అంత నాశనమే జరిగింది అక్కడ. ఆశ యొక్క పతనానికి గల కారణాలు 3 కారణాలు ఉన్నాయి. మొదటగా మనం చూసినట్లయితే అతడు యెహోవా మీద ఆధారపడటం మానేసి మనుషుల మీద, కాల్బలం మీద, బలం మీద, డబ్బు మీద, ఐశ్వర్యం మీద, వాటిని నమ్ముకున్నాడు. 2వదిగా మనం చూసినట్లయితే దేవుని ప్రవక్త అయినటువంటి హననీ ఎంత చెప్పినప్పటికీ కూడా అతని మాటలు తిరస్కరించి అతన్ని శ్రమపరిచాడు. 3వదిగా మనం చూసినట్లయితే అతని యొక్క 39వ సంవత్సరంలో దేవునికి విరోధమైన కార్యాలు ఎప్పుడైతే తలపెట్టాడో తన హృదయంలో, ఆయనలో దేవుడు ఇచ్చింది ఏంటంటే ఒక పరీక్షించాడు. పరీక్షలో కూడా అతడు దేవునికి నమ్మకంగా ఉండలేకపోయాడు. వెంటనే జబ్బుతో
అతన్ని ముత్తాడు దేవుడు. తన యొక్క అరికాలలో ఒక పాదంలో పుండేసిందంట. అప్పటికైనా తెలుసుకొని నా వైపుకి వస్తాడేమో అనుకున్నాడు దేవుడు. కానీ అప్పటికి కూడా అతను రాలేదు. ఎందుకంటే అతనిలో హృదయం అంతా కూడా దురాత్మతో నింపబడి ఉంది. లోకానుసారమైన వాటి మీద అతడు నింపబడి ఉన్నాడు. ముందు చాలా దేవునికి దగ్గర అయ్యాడు. ఆ తర్వాత అన్ని దేవుడిచ్చిన తర్వాత గర్వానికి వెళ్ళిపోయి సమస్తము దేవునికి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తాం. తన 39వ సంవత్సరంలో తన కాలులో ఏదో ఒక పుండేయటం వల్ల చాలా బాధపడుతున్నటువంటి సమయంలో అప్పుడు మనం ఏం చేయాలి? బాధలో కష్టంలో ప్రభువుని తెలుసుకున్న నీవు నేను మనం ఏం చేయాలండి? వెంటనే ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసి అయ్యా నీవే నా దిక్కని అడగాలి. కానీ ఈ యొక్క ఆశ అసలు దేవుని పేరే తేలదట. వైద్యులను సంప్రదించాడంట. ఎక్కిన మంచం దిగకుండా చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తానండి. యెహోవా నామము బలమైన దుర్గము. ఆ దుర్గము మనతో ఉండగా, ఆ బలము మనతో ఉండగా, ఆ ధైర్యము ప్రభు మనకి ఇవ్వగా, నీతిమంతుడు ఆ దుర్గాన్ని ఆ బలాన్ని తీసుకొని ఏం చేస్తాడంటే పరిగెత్తుకొని సురక్షితంగా వెళ్ళిపోతాడు. సమస్తము నా ప్రభువే అని. అంత గొప్ప దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే వెంటనే ప్రభువును మర్చిపోయేవారుగా ఉంటాం. అదే జరిగింది ఆశ యొక్క లైఫ్లో కూడా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన ధ్వజము, మన బలము. అటువంటి దేవుని మనం ఎన్నడూ కూడా మేలు జరిగిన తర్వాత దేవుణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన మనతో ఉండకపోతే, ఆయన చూపులు మన మీద లేకపోతే, ఆయన దీవెన లేకపోతే ఈరోజు మనం ఎవరం కూడా బ్రతకలేము. ఆయన యొక్క కృపగల హస్తాలు మనకి తోడుగా ఉన్నాయి కనుకనే మనం ఎన్ని పాపాలు చేస్తున్నప్పుడు కూడా మనల్ని ప్రభు క్షమిస్తూనే ఉన్నాడు. కనుక ఈ మాటలు బట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని చేసిన మేలును ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకవేళ దేవుడిని గణపరిచే కొలది నువ్వు ఇంకా దేవుని గణపరచాలి. నీ పాత జీవితాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన పాత జీవితం ఎప్పుడు కూడా మన అర్థంలా ఎప్పుడైతే కనబడుతుందో మనం గర్వంలోనికి వెళ్ళం, వినయంలోనికి వెళ్తాం. వినయం మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దగ్గర చేస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కృపకు మనలను పాత్రలను చేస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.